విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మంత్రి లోకేష్ కీలక నిర్ణయం. పలు సంస్కరణలకు రంగం సిద్ధం. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేదని, 2016లో 6 చనిపోతే 2019లో 4 చనిపోయారన్నారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17 మంది, 2024లో 6 చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటర్ విద్యలోనే చోటు చేసుకున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్టుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పానని మంత్రి లోకేష్ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేదని, 2016లో 6 చనిపోతే 2019లో 4 చనిపోయారన్నారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17 మంది, 2024లో 6 చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటర్ విద్యలోనే చోటు చేసుకున్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒకే ఏడాది ఒకరిద్దరు చనిపోతే మరో ఏడాది 11 మంది, ఇంకో ఏడాది ఇంకొకరు చనిపోయారు. దీనికి ప్యాట్రన్ అంటూ ఏమీ లేదు. యూనివర్సిటీల్లో కూడా ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి 18 మంది చనిపోయారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లియర్ సిమ్టమ్స్ను క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యల్లో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్స్ను నియమించామని అన్నారు. వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ను, పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి సరిచేయటంతో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన QPR ఇన్స్టిట్యూట్ వారు బెంగళూరులో ఓ పార్ట్నర్తో ఒప్పందం చేసుకున్నామని, స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కోసం గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్కు వారితో సంప్రదిస్తున్నామన్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలి కౌన్సిలింగ్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకురావటం జరిగింది. NCC, రెడ్ క్రాస్ను కూడా పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. NCC డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కోరటం జరిగింది. రెప్యూటెడ్ NGOస్తో ఒప్పందం కుదుర్చుకొని ఆత్మహత్యలు నివారించాలని, పిల్లల్లో ఎర్లీ సిమ్టమ్స్ను గుర్తించాలని మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్టులో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం. కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. కరిక్యులం రీవ్యాంప్ చేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఆత్మహత్యలు చోటు చేసుకోవటం చాలా తీవ్రమైన అంశం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేట్, గవర్నమెంట్ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేట్ యాజమాన్యంపై కూడా బాధ్యత ఉంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని వాకప్ చేస్తున్నామని అన్నారు. హ్యూమిలియేషన్ తట్టుకోలేక కూడా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అలాగే పాఠశాలల్లో యాక్టివ్ ఏపీ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేస్తామని, స్కూల్స్ గ్రౌండ్స్ అన్నీ మ్యాప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో GR రేషియో 36.5%, ఢిల్లీలో 49%, తమిళనాడులో 47%గా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45% కంటే ఎక్కువగా ఉంది. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళంలో 30-35% మధ్య ఉంది. ఇక మహిళల విషయానికి వస్తే స్టెమ్ కోర్సుల్లో తక్కువగా ఉన్నారు. పేటెంట్ ఫైలింగ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో కేవలం 1400 మంది మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి. కానీ తమిళనాడులో 7,600 పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి.
విశ్వవిద్యాలయాలకు వస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మనం 9వ స్థానంలో ఉన్నాం. పీహెచ్డీ విద్యార్థి విషయానికి వస్తే ఏపీలో 5,600 మంది ఉంటే తమిళనాడులో 29,000 మంది ఉన్నారు. ప్రస్తుతానికి మన వద్ద ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా లేదు. విద్యార్థుల ప్లేస్మెంట్స్, జీతాల వివరాలు లేవు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే పేరుతో సెక్టర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్స్, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలనేది ఒక నిర్ణయం. ఇండస్ట్రీ లైక్ కరిక్యులం తీసుకురానున్నా. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అందరికీ చెబుతున్నా. పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీతో మాట్లాడినప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్లు అన్నీ భర్తీ అవుతున్నాయి. లాంగ్వేజెస్, ఆర్ట్స్ సీట్లు భర్తీ కావటం లేదు. విద్యార్థులు వీటిపై శ్రద్ధ చూపించటం లేదు. మేం మొన్న 10వ తరగతి మిత్రులతో కలిసినప్పుడు 42 మందిలో 2 ఇతర దేశాల్లో లాంగ్వేజెస్పై రీసెర్చ్ చేస్తున్నారు. లాంగ్వేజెస్కు సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అన్నిటినీ పరిశ్రమలతో అనుసంధానిస్తాం. ఇంటర్న్షిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తాం. యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నమాట వాస్తవం. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 మ్యాన్ కమిషన్ రిపోర్టు వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే పరిశ్రమ నిపుణులతో ప్రాక్టీషనర్స్ పాఠాలు చెబితే బాగుంటుందని భావిస్తున్నాం. అక్రిడేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చాలా అవసరం. అది కూడా తీసుకువస్తున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం, కెపాసిటీ బిల్డింగ్, వారికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ వంటివన్నీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాం. డిఎస్సి విషయంలో గతంలో జరిగిన తప్పులను స్టడీ చేసి న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా పకడ్బందీ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కూడా కోర్టులో ఉంది. దీనిపై ఏజీతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఏపీ 9వ స్థానంలో ఉంది. 3వ స్థానానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్యూఎస్ ర్యాంకింగులో టాప్ 100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మా ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.